హలో బిజీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో ఇక్కడ ఏంటంటే నా హార్డ్ వర్క్, మా ఇంటి డ్రీమ్ అన్నమాట. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు డ్రీమ్ హౌస్, మెయిన్ ఒక హౌస్ ఉండాలా మనకు అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. సో ఈ వీడియోలో అయితే ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మేము ఎలాగ మా డ్రీమ్ అనేది లాట్స్ ఆఫ్ హార్డ్ వర్క్ అనమాట. ఇన్ బిట్వీన్ అయితే చాలా ఉంటాయి కదా. సో అవన్నీ అయ్యి ఫైనల్గా హౌస్ కన్స్ట్రక్షన్ అయితే అయ్యింది. సో దేర్ ఆర్ సో మెనీ రీజన్స్, నేను మీకు వ్లాగ్లో కంటిన్యూ అవుతూ ఉంటే చెప్తాను. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వాల్స్ వరకు అయ్యాయి అనమాట. బేస్మెంట్ నుంచి పిల్లర్స్ అయ్యి వాల్స్ వరకు అయ్యాయి. సో ప్రీవియస్ వీడియోస్ కూడా నా దగ్గర ఉన్నాయి, కానీ మొబైల్ చేంజ్ చేయడం వల్ల అవైతే వెళ్ళిపోయాయి క్లిప్స్. సో ప్రతి ఒక్కరికి హౌస్ అనేది ఒక బిగ్ డ్రీమే కదా. ఎండ్ ఆఫ్ ద డే మనం ఎక్కడ ఉన్నా కదా మనము ఊరికే రీచ్ అవుతాము. సో ఎక్కడ ఏ సిటీలో ఉన్నా కూడా సో ఎండ్ ఆఫ్ ద డే మనం ఊరికే వెళ్తాం. కాబట్టి మా గురించి కాదు, మా పేరెంట్స్ వాళ్ళ ఊర్లో ఉంటే వాళ్ళ కంఫర్ట్ అనమాట. సో ఇప్పుడైతే మా పేరెంట్స్ అంతా కూడా మేము బెంగళూరులోనే ఉంటాం. బట్ ఇన్ ఫ్యూచర్ అమ్మ వాళ్ళైతే ఊరికి వెళ్తారు కాబట్టి ఈ ఊర్లో ఒక ఇల్లు ఉంటే బెస్ట్ అనేసి ప్లాన్ చేశాము. సో అది అసలు మేము అనుకోలేదు. 2023 న్యూ ఇయర్ కూడా అసలు అనుకోలేదు. 2023 ఇన్ బిట్వీన్ 2023 జూన్ అలాగేమో మేము స్టార్ట్ చేసింది. సో ఇది వచ్చేసి ఎవ్రీడే నేను పిన్ని లేదా నేను కీర్తన మా చెల్లి ఉంటే ఇంకా పిన్ని కూతురు. సో ఇతను వచ్చేసి మా మమ్మీ వాళ్ళ సిస్టర్ అనమాట. మేము ఎవ్రీడే ఆఫ్టర్ వర్క్, నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి నేనే పిన్ని వాళ్ళ ఇంట్లో ఉండి కన్స్ట్రక్షన్ అంతా చూసుకునేదాన్ని. దాని రిలేటెడ్ ఏమున్నా కూడా ఎండ్ టు ఎండ్ నేనే హ్యాండిల్ చేసేదాన్ని విత్ ద హెల్ప్ ఆఫ్ మా బాబాయ్ పిన్ని వాళ్ళతో కూడా హెల్ప్ తీసుకొని నేనైతే చూసుకునేదాన్ని. ఏమేమి నడుస్తుంది, ఏం కావాలా, సో ఎవ్రీడే ఈవినింగ్ వెళ్ళి చెక్ చేసుకోవడం అలాగనమాట. సో ఇది వచ్చేసి మోల్డింగ్ రోజు ముందు. మనకి మోల్డింగ్ అంటే ఎస్పెషలీ మన పక్క మోల్డింగ్ బాగా చేస్తాం కదా, నాన్ వెజ్ అంతా పెట్టి అవన్నీ చేస్తాం కాబట్టి ఇంకా మంచి రోజు చూసి మోల్డింగ్ వేస్తాం. ఇక్కడ ఒక పెద్ద ఇష్యూనే అయిపోయింది. అసలు ఏంటంటే ఈ సిమెంటు థిన్ లేయర్ అప్లై చేసిన తర్వాత దీనిపైన సెంటరింగ్ వేయాలా. సో సెంటరింగ్కి 1.5 day పడుతుంది మనకు కొంచెం ఈ ఫుల్ ఏరియాకి వేయాలంటే. కానీ మాకు 1 day మాత్రం టైం ఉంది సెంటరింగ్కి. నెక్స్ట్ డేనే మోల్డింగ్ అనమాట. ఆ రోజు ఆ డేట్ను కానీ మోల్డింగ్ అయిపోతే మళ్ళీ ఒక 1 month చాలా డేస్ ఏమో గ్యాప్ వచ్చేసింది. అంతవరకు మంచి రోజు లేదు. అందుకని అసలు ఎంత టెన్షన్, అసలు అవుతుందో అవదో అని టెన్షన్ ఒకటి. ఇంకేంటంటే మమ్మీ వాళ్ళు బెంగళూరులో ఉంటారు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ లీవ్స్ అంతా కూడా తీసుకునేసారు. లీవ్స్ తీసుకునేసి అంతా కన్ఫర్మ్ అయిపోయింది. సెంటరింగ్ వాళ్ళు 1 day డిలే చేశారు బికాజ్ అక్కడ రెయిన్స్ అవి ఇవి ఇష్యూ, వెదర్ కండిషన్ వల్ల. కానీ ఆ రోజు కూడా ఇంకా టెన్షన్గానే ఉన్నింది. మార్నింగ్ చూపించాను కదా ఎంటీగా ఉన్నింది. ఇంక ఈవినింగ్ వచ్చాను ఎంతవరకు అయిందో చూసేదానికి. ఈ రోజులోపు 80% అసలు సెంటరింగ్ అయితే అయిపోవాలన్నమాట. సో ఆడికి ఇంకా కొంచెం గ్యాప్ ఉంది, చూస్తున్నారు కదా ఇక్కడ గ్యాప్ ఉంది. సో కానీ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు కంప్లీట్ చేసేదాన్ని ట్రై చేశారు. ఇంకొంచెం సైడ్లలో మాత్రం ఇట్లా ఈ స్టెప్స్కి సైడ్లలో కొంచెం అట్లా పెండింగ్ పెట్టారు. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వాళ్ళు వచ్చి మీకు మోల్డింగ్ ప్యారలల్గా జరుగుతూ ఉంటే నేనైతే మీకు సెంటరింగ్ అనేది వేసేస్తాము, మీ టెన్షన్ తీసుకోకండి, ఈ ఏరియా వరకు మీరు మోల్డింగ్ వేసుకుంటూ వస్తే కదా నేను సైడ్లలో వేసేస్తాను అనేసి చెప్పేసి వెళ్ళారు. నెక్స్ట్ డే అయితే మేము ఇక్కడికి వచ్చేసాము. మోల్డింగ్ రోజు ఇదనమాట. ఇంకా సెంటరింగ్ వేస్తూనే ఉన్నారు. మెటీరియల్స్ ఇంకా రాలేదు మోల్డింగ్కి. ఫుల్ టెన్షన్ ప్రెషర్లో ఉన్నాం అసలు. సో ఇంకా మోల్డింగ్ టైం అయిపోతుంది. ఇప్పుడైతే మెటీరియల్స్ అన్నీ వచ్చి దిగుతూ ఉన్నాయి. ఇంకా సాయి మేము చూసుకుంటూ ఉన్నామన్నమాట. అసలు మోల్డింగ్ మాత్రం హెక్టిక్ డే, అసలు చాలా కష్టం అయిపోయింది. ఇంకా మెటీరియల్ అవన్నీ వచ్చేసాయి లోపు సాయి వచ్చి చూసుకుంటున్నాడు మా తమ్ముడు. ఇంకా ఆ లోపు మేమైతే మోల్డింగ్ కావాల్సిన ఐటమ్స్ అన్ని ఇక్కడ ఇంట్లో రెడీ చేసుకుంటూ ఉన్నాము. ఏంటంటే ఇంకా అక్కడ చల్లేదానికి పంచితం, పాలు అవి ఇవి అన్ని రెడీ చేసుకొని మేము ఫ్రెష్ అప్ అయ్యేసి రెడీగా ఉంటూ ఉన్నాం అనమాట. ఇక్కడ చూపిస్తాను చూడండి. లొకేషన్కి అయితే వచ్చేసాము, మోల్డింగ్ లొకేషన్కి. ఇంకా అమ్మమ్మ అయితే పంచితం తెచ్చిచ్చింది బాటిల్లో. నేను బాటిల్ తీసుకొచ్చాను. ఇంక ఇందులో పంచితం అయితే వేసుకునేసి మోల్డింగ్ అయితే ఇట్లా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇంకొకటి ఏంటంటే నాకేంటంటే స్కూల్ టైం నుంచి ఓన్ హౌస్ అనేది ఒక డ్రీమ్ అనమాట. మా ఊర్లో అప్పుడు అమ్మమ్మ మా డాడీ వాళ్ళ చిన్న టైంలో వాళ్ళకి నానమ్మ వాళ్ళకైతే ఉండేది ఊర్లో. సో అది అప్పటి కాలం ఇల్లులు కూడా అవన్నీ పడిపోయాయి, అంతా వెళ్ళిపోయాయి అనమాట.
తర్వాత అయితే అసలు ఇంకా ఊరికి పోవాలంటే కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కదా ఎవరికన్నా. అంటే ఏదో ఒక హోప్, అక్కడ మన ఇల్లు ఉంది వెళ్ళల్లా అనేసి అనిపిస్తుంది. ఒకవేళ ఇల్లు లేదనుకో లేజీ అయిపోతాం అనమాట. అయ్యో ఎందుకులే ఇక్కడే ఉండిపోదాం, తిని పడుకునేద్దాం, ట్రావెలింగ్ ఎందుకు అనిపిస్తుంది. అదే మన ఓన్ హౌస్ ఉన్నిందంటే అరే వెళ్ళల్లా, మన హౌస్ని క్లీన్ చేసుకోవాలా, మన హౌస్ పండగ చేయాలా, అది ఇది అనేసి ఉంటుంది కదా. సో అదే అనమాట. అట్లా మాతో నాకు తెలిసి నాకు 20+ years వచ్చేసాయి. 20+ అరౌండ్ 25 రీచ్ అయిపోతున్నాను. సో 25 ఎందుకులే 20+ years నుంచి ట్రై చేస్తే ఇప్పటికైతే అయ్యిందనమాట. ఇంకా మోల్డింగ్ అంతా కూడా వేస్తూ ఉన్నారు. ఇంకా చూసారు కదా ఇక్కడ మిషనరీ. ఇంకా మోల్డింగ్ టైంలో ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే వాళ్ళు అసలు ఆ మోల్డింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మధ్యలో ఎప్పుడు వాళ్ళు గ్యాప్ తీసుకొని ఫుడ్కి అలాగ రారంట. వన్స్ వాళ్ళు స్టార్ట్ చేసేసారంటే ఇంకా ఫుల్ కంప్లీట్ మోల్డింగ్ అయిపోయాక కింద దిగుతారంట. అది మాకు తెలియదు. మేము 1 o'clock అంతా మార్నింగ్ టిఫిన్ అయితే ఇచ్చేసాము. మార్నింగ్ టిఫిన్ చేసుకొని వాళ్ళు స్టార్ట్ చేసేసారు మోల్డింగ్. ఇంకా మధ్యాహ్నం నాన్ వెజ్ పెట్టాలి కాబట్టి నాన్ వెజ్ అంతా తెచ్చిపెట్టేసాము. ఇంకా తినేసి మళ్ళీ చేదురని అంటే లేదు, ఒకసారి మేము వర్క్ స్టార్ట్ చేసేసామంటే మేము మళ్ళీ డిస్కంటిన్యూ చేయలేము. 3-4 అయిపోయింది, అంతవరకు అసలు రానేలేదు. మళ్ళీ వచ్చి తిన్నారు పాపం. భలే హార్డ్ వర్క్ చేస్తారనమాట వీళ్ళు. ఇంక ఇక్కడ ఏంటంటే నేను బెంగళూరు వెళ్ళిపోయాను ఆఫ్టర్ మోల్డింగ్. డిసెంబర్లో మోల్డింగ్ అయింది. తర్వాత నేను బెంగళూరుకి వెళ్ళిపోయాను. 15-20 days అలాగే పెట్టేయాలి కదా, మోల్డింగ్ వేస్తానే తర్వాత తీస్తారు. తర్వాత వర్క్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంక ఇప్పుడైతే ఏం వర్క్ లేదు కదా అనేసి నేను బెంగళూరు అయితే వచ్చేసాను మమ్మీ వాళ్ళ దగ్గరికి. సో అక్కడ వచ్చి రిటర్న్ వచ్చే కొందికి మా ఏరియా అసలు మా ఏరియాగానే లేదు, ఫుల్ క్లీన్ చేసేసారు. కన్స్ట్రక్షన్ మా ఆపోజిట్లో కూడా వేరే వాళ్ళు ఎవరో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేసారు. వస్తే అసలు కొత్తది మారుగా ఉందన్నమాట. ఇంకా ఇది మోల్డింగ్ అయితే వేసేసి వెళ్ళాం కదా, అప్పటి నుంచి ఇక్కడ ఇంకెవరు రాలేదు. ఇంక ఇలాగే ఉందన్నమాట. పైన మోల్డింగ్ వేసాక ఆ పాయిల్ లాగా ఏదో గీస్తారు, దాని ఫుల్ వాటర్ పట్టేసి వెళ్ళిపోతాము. అది ఖాళీ అయినప్పుడు ఇంకా మా పిన్ని కీర్తన వచ్చి హెల్ప్ చేసేవాళ్ళు, వాటర్ ఫిల్ చేసి వెళ్ళేవారు ఇన్ కేస్ అయిపోతే. దెన్ ఒక థింగ్ ఏంటంటే అప్పుడు వానాకాలం కాబట్టి అంతగా నీళ్ళు మళ్ళీ పట్టాల్సిన అవసరం కూడా రాలేదు మాకైతే. బాగా ఇట్లా మాతో ఫుల్గా ఉన్నాయన్నమాట. సో ఇది ఆఫ్టర్ 50 days తర్వాత 15 days అన్నారు, కానీ ఆల్మోస్ట్ 1 month పట్టింది. Jan 15th నేను రిటర్న్ వచ్చాను. ఇంకా అప్పటికి ఇంకా మోల్డింగ్ అలాగే ఉంది కింద. సో పైకి అలాగ వచ్చి నేను ముందు ఉంది కదా తను కీర్తన అనమాట, నేనే వీడియో తీస్తున్నాను. ఇంకా అప్పుడు వచ్చి అన్నీ చూసుకుని ఇంకా నెక్స్ట్ ఇంకా వీళ్ళకి ఫోన్ చేసి నెక్స్ట్ వర్క్ ఏముంటుంది. సో మోల్డింగ్ అయితే అయిపోయింది. ఇంకా మోల్డింగ్ అవుతానే మోల్డింగ్ తీసేసి పెయింటింగ్ వర్క్, ఎలక్ట్రీషియన్ వర్క్, టైల్స్ ఇదే కదా ఇంకా ఎక్కువ ఉండేది. సో మోల్డింగ్ పెద్ద విషయం అని నేను టెన్షన్ పడిపోయాను. మోల్డింగ్కే అంత కష్టం అనిపించింది. అక్కడ వాళ్ళు చెప్పేది ఏంటంటే మోల్డింగ్ తర్వాతే ఉండేది మెయిన్ క్లైమాక్స్ రీచ్ అయ్యేకొందకి చాలా కష్టము, ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే, మనకి మోల్డింగ్ అయిన తర్వాత ఎక్కువ ప్రెషర్ ఉంటుంది, వర్క్ ఉంటుంది అనేసి. అది మాత్రం నిజం అన్నమాట. సో వన్స్ మోల్డింగ్ అయినాకే ఎక్కువ ప్రెషర్ అయితే ఉంటుంది మనకి. బికాజ్ ఈ టైల్స్ వర్క్ ఎలక్ట్రీషియన్ వర్క్, టైల్స్ వర్క్, ఇవి ప్లంబింగ్, ఇవన్నీ కూడా చాలా అసలు వర్క్ ల్యాగ్ చేస్తారనమాట. కంప్లీట్ చేయరు, ఫాస్ట్ గా అయితే రన్ అవ్వదు. 1 day వస్తారు, 1 day రారు. అసలు అమౌంట్స్ ఖర్చు అయిపోతూ ఉంటాయి, వర్క్ మాత్రం అవుతూ ఉండదు, ప్రాపర్ గా అవుట్పుట్ రాదు. సో ఇవన్నీ అసలు హ్యాండిల్ చేయాలంటే ఎంత ప్రెషర్ గా ఉంటుంది తెలుసా. అసలు కన్స్ట్రక్షన్ అయ్యే బిల్డింగ్స్ చూస్తుంటే ఎంత ఈజీగా కట్టేస్తారు అనుకోవచ్చు, కానీ మనం ఓన్ గా దాన్ని హ్యాండ్ ఓవర్ చేసినప్పుడే మనకు తెలుస్తుంది ఎంత కష్టం ఉంటుందో. నాకు చాలా ఎక్కడ కష్టం అనిపించిందంటే ఈ ఎలక్ట్రీషియన్ వర్క్ కాడ కొంచెం కష్టం అనిపించింది, ప్లస్ టైల్స్ వాళ్ళతో బాగా కష్టం అనిపించేసింది. టైల్స్ వర్క్ లో ఎక్కువ ప్రెషర్ ఎందుకు అయిందంటే యాక్చువల్లీ వాళ్ళు నార్త్ నుంచి వచ్చారు, బాగానే వర్క్ చేస్తారనమాట, బాగా వర్క్ చేశారు. కానీ ఏంటంటే సగంలో వెళ్ళిపోయారు. సో హాఫ్ వర్క్ లీవ్ చేసిన తర్వాత ఇంకొకరు హ్యాండ్ ఓవర్ చేయరు. మెయిన్ థింగ్ ఇది మన ఊర్ల పక్క అయితే. సో మోల్డింగ్ తర్వాత కొన్ని డేస్ తర్వాత ఇంకా పూత పని ఫినిషింగ్ చేస్తున్నారు. గోడలంతా కూడా బాగా ఫినిష్ అయిపోయింది అనమాట. సో ఈ ఫినిషింగ్ ఏమి భిన్న అయిపోయింది, మాకు ఒక 10 days లో అయితే ఫినిషింగ్ అయిపోయింది, పూత పని అయితే అయిపోయింది అనమాట.
టైల్స్ వచ్చేసి నేను ఎక్కడ తెచ్చామంటే మేము టైల్స్ సో బిఫోర్ గోయింగ్ టు టైల్స్కి వెళ్ళే ముందు ఇంకొకటి ఉంది మెయిన్ థింగ్. సో మనము హౌస్ స్టార్ట్ చేసేటప్పుడు పూజ చేస్తాం, మోల్డింగ్ అప్పుడు పూజ చేస్తాం, ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే దాల్ బంద్రాలు పెట్టేటప్పుడు పూజ చేస్తాం కదా. సో ఇక్కడ ఇదన్నమాట. ఇది వచ్చేసి ఏంటంటే మెయిన్ దాల్ బంద్రం పెట్టేటప్పుడు ఆన్ టైం పెట్టాలా. మాకు ఎప్పుడు అంతే, ఏదన్నా రేపు మెయిన్ థింగ్ ఉందంటే దానికి ముందు రోజు వర్క్ అవ్వదు, డిలే అవుతుంది. సో పాపం వాళ్ళు లైట్ వేసుకొని కూడా మాకు వర్క్ చేసి ఇచ్చారు. ఆ రోజు దాల్ బంద్రం పెట్టే రోజుకి వాళ్ళ నైట్ అంతా కూడా లైట్స్ ఆన్ చేసుకొని అన్న అయితే చేసి ఇచ్చారు, బాగా చేయించారు. అంటే ఆన్ టైం అయిపోయింది, ఎట్లో అనుకునింది అయ్యిందనమాట. సో ఇంకా దాల్బంద్రం అయితే పూజ చేసి దాల్బంద్రం పెట్టేశాము. సో ఇది చాలా బాగా వచ్చింది మెయిన్ డోరు, బాగా లుక్ కూడా బాగునింది అనమాట. సో మనం మోల్డింగ్ అయిన తర్వాత మధ్యలో వర్క్ పూత పని అవన్నీ అయిపోయిన తర్వాత మెయిన్ దాల్బంద్రం పెట్టేసిన తర్వాత మేమైతే వైరింగ్ పని స్టార్ట్ చేసాము. వైరింగ్ అయిపోయింది ముందే, సారీ వైరింగ్ అంతా అయిపోయింది, తర్వాత పూత పని చేశారు. తర్వాత డోర్స్ మెయిన్ దాల్బంద్రం పెట్టేసిన తర్వాత ఏంటంటే టైల్స్ వర్క్ స్టార్ట్ చేసుకున్నాం. టైల్స్ ఏంటంటే ముల్బాగల్కి వెళ్ళి తీసుకొని వచ్చాము. అక్కడ శ్రీలక్ష్మియా అనుకుంటాను. సో అక్కడ ఏంటంటే టైల్స్ అనేది అఫోర్డబుల్ ప్లస్ క్వాలిటీ బాగుంటుంది అనేసి, సో అందుకనేసి అక్కడికి వెళ్ళాము. ఫుల్ ఇల్లంతా కూడా టైల్సే వేసామన్నమాట. ఓన్లీ ఫర్ కిచెన్ గ్రానైట్ తీసుకున్నాం. సో టైల్స్ వర్క్ గ్రానైట్ వర్క్ అయితే బాగా వచ్చింది, లోపల వరకు బాగా ఫినిషింగ్ వచ్చింది. కానీ ఒక డిసప్పాయింట్మెంట్ ఏంటంటే వాళ్ళు ఇన్ బిట్వీన్ డిస్కంటిన్యూ చేయడం వల్ల వేరే వాళ్ళు దొరకలేదు మాకు. అక్కడ డిలే అయిపోయింది బాగా, మంత్స్ గడిచిపోయింది అసలు ఇంకొక టైల్స్ పర్సన్ వెతికేకి. బికాజ్ వాళ్ళు ఏమంటే న్యూ వర్క్ మాత్రమే హ్యాండ్ ఓవర్ చేస్తారు, ఏమన్నా పెండింగ్ వర్క్ ఉంటే వాళ్ళు అంతగా యాక్సెప్ట్ చేయరనమాట. వస్తామంటారు కానీ వాళ్ళు రారు. సో అలాగా టైల్స్ కాడ చాలా ఇబ్బంది పెట్టేసింది, చాలా డిలే అయిపోయింది అది. దాని తర్వాత ఏంటంటే కొన్ని రోజులకి టైల్స్ వాళ్ళు అయితే వచ్చారు. సో ఈ వర్క్ ఇలా నడుస్తూ ఉంది. మెయిన్ దాల్బంద్రం పెట్టేశారు ఆన్ టైము. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వేరే లోపల రూమ్స్ అంతా కూడా టైం చూసి పెట్టాల్సిన అవసరం లేదు. సో మెయిన్ దాల్బంద్రం మాత్రం టైం ప్రకారం పెట్టాలా, మిగతావన్నీ మళ్ళీ పెట్టుకోవచ్చు. ఇంకా డాడీ సాయి ఇంత తెచ్చి పెడుతూ ఉన్నారు. మేస్త్రి అన్న వాళ్ళు లోపల పెట్టేశారనమాట. సో టైల్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది బాత్రూమ్కి ఈ టైప్ వస్తుంది. నేను అన్ని చూపిద్దామనేసి ఈ వీడియో స్టార్ట్ చేశాను, టైల్స్ మాత్రం ఫుల్ చేయలేదు. సో లోపల టైల్స్ వర్క్ నడుస్తూ ఉంటే నేను మా పిన్ని కూతురు చిన్న పాప మేము అలాగా వచ్చేవాళ్ళము ఆడుకునేదానికి. బికాజ్ వన్స్ పూత పని చేసినాక వాటర్ బాగా పడితేనే మన హౌస్ స్ట్రాంగ్ అవుతుంది కదా. సో ఇంకా ఈ వాటర్ అంతా కూడా పట్టేవాళ్ళం, బాగా వచ్చి ఆడుకునే వాళ్ళం, చాలా మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట. కన్స్ట్రక్షన్ టైంలో టెన్షన్ అంతే ఉనింది. సో కొంచెం ఫ్రీ అంటే ఆ సాటిస్ఫాక్షన్. సో ఇక్కడ చూస్తున్నారు కదా టైల్స్ వర్క్ నడుస్తుందని చెప్పాను కదా, ఇదే అనమాట. మార్కింగ్ వేసుకొని కట్ చేసుకొని బయట లోపలికి వెళ్ళి వాళ్ళు టైల్స్ వర్క్ అయితే ఫినిష్ చేసేస్తున్నారు. సో టైల్స్ అయితే మనం దగ్గర ఉంటేనే టైల్స్ వర్క్ అనేది అనమాట, లేకపోతే చాలా టైల్స్ వరకు డ్యామేజ్ అయిపోతాయి, మనకి చాలా వరకు టైల్స్ వేస్ట్ అవుతాయి అన్నమాట. సో ఇంకా మా ఇంటి పక్కన వాళ్ళ టైల్స్ వర్క్ చేస్తూ ఉంటారు. బికాజ్ నాకు వీకెండ్స్ లీవ్ ఉంటుంది కాబట్టి వీకెండ్స్ అన్నా వచ్చి మనం అబ్జర్వ్ చేస్తే వర్క్ ఎలా ఉంది, ఎలా చేస్తున్నారు అని ఒక ఐడియా ఉంటుంది, వాళ్ళని అడిగేదానికి ఉంటుంది. సో అలాగా మేము ఆ టైం గ్యాప్లో మా పని మేము ఆడుకునే వాళ్ళం, మేము చేసేవాళ్ళం, నేను మా చెల్లి. సో ఇంకా టైల్స్ వర్క్ అంతా అయిపోయింది. సో ఇక్కడ మీకు చూపిస్తున్నాం కదా టైల్స్ వర్క్ అయిన తర్వాత ఇది. సో గ్రానైట్ అవన్నీ పెట్టేశారు, ట్యాప్స్ ఫ్లమ్మింగ్ కూడా అయిపోయింది, ఫ్లమ్మింగ్ వైరింగ్ టైల్స్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఆ స్టేజ్ లో ఉందన్నమాట ఇది. నెక్స్ట్ వైరింగ్ ఐటమ్స్ అంతా కూడా నేను బెంగళూరులోనే తీసుకొని వచ్చాము. ఫ్లమ్మింగ్ ఐటమ్స్ ఇలాగా షవర్ ట్యాప్స్ ఇవన్నీ కూడా బెంగళూరులోనే తీసుకొని వచ్చాం. కొంచెం అఫోర్డబుల్ గా ఉంటుంది అనుకున్నాం, కానీ ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే వైరింగ్ ఫ్లమ్మింగ్ అనేది ఎక్స్ట్రా ఐటమ్స్ వాళ్ళు మనం అడిగామంటే ఎక్స్ట్రా ఐటమ్స్ చెప్తారు కదా, కొంచెం ఎక్స్ట్రా ఐటమ్స్ లిస్ట్ ఇచ్చేస్తారు. సో అవి మనం బెంగళూరు నుంచి తెస్తాం కాబట్టి ఇంకా వాళ్ళు మన వాపస్ రిటర్న్ ఎత్తుకొని ఇవ్వలేము. అదే లోకల్లో తీసుకుంటే
రిటర్న్ ఇవ్వచ్చు, కానీ హై ప్రైస్ ఉంటుందన్నమాట. సో రిటర్నబుల్ మనకి ఏది అవసరమో అది పెట్టుకొని మిగతా రిటర్న్ ఇచ్చేయచ్చు, కానీ అక్కడ హై రేట్ ఎక్కువ. దూరం నుంచి తీసుకొని వెళ్తే రేట్ తక్కువ ఉంటుంది, రిటర్న్ ఇవ్వలేం. సో ఎక్కడ అడ్వాంటేజ్ ఉందో అక్కడ డిసడ్వాంటేజ్ ఉంది, ఏం చేయలేమన్నమాట. ఇంకా టైల్స్ వర్క్, ఫ్లమ్మింగ్, లైట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ వచ్చేసాయి. అక్కడ ఇక్కడ కొంచెం పెండింగ్ వర్క్ ఉంది. ఈ స్టేజ్లో అన్నమాట నాకు ఒక సాటిస్ఫాక్షన్, అబ్బా అసలు ఇంతవరకు వచ్చిందా, చూసేదానికి అవుట్పుట్ బాగుంది అని అనిపించింది ఇక్కడే అనమాట. ఆఫ్టర్ ఆల్ స్ట్రగుల్స్ ఒక పాజిటివ్ వైబ్ అయితే వచ్చిందనమాట. ఇంకా బయట పెయింటింగ్, మనకి ప్లంబింగ్, ఎలక్ట్రిషియన్, వైరింగ్, టైల్స్ ఇవే మెయిన్ థింగ్. ఇవి అయిపోయినాక పెయింటింగ్ కొంచెం కాస్ట్లీ ఉంటుంది, కానీ ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. పెయింటింగ్ అంత టెన్షన్ తీసుకోలేదు, నాకంత అలాగ అనిపించింది. పెయింటింగ్ పైన అంత టెన్షన్ ఏం లేదు, బట్ కలర్ సెలెక్షన్లో మాత్రం కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతుంది. సో ఇక్కడ బయట టెక్స్చర్ అయితే వేయించాము. సో ఈ డిజైన్ అయితే ఇదన్నమాట. నైట్లో ఎలా ఉందో అని నైట్లో జస్ట్ ఇలా చూస్తూ ఉన్నాను నైట్లో ఎలా ఉంటుందనేసి. బట్ బయట అయితే టెక్స్చర్ వేయించాము. సో ఇది జస్ట్ వైట్ కోట్ వేస్తారు కదా, దీన్ని ఏమంటారు, నాకు ఆ పేర్లే రావు అసలు. సో దాని తర్వాత పెయింటింగ్ అయితే వేసాము. సో లైట్స్, ఫ్యాన్స్ ఇవన్నీ కూడా వాళ్ళు పెయింటింగ్ అయిన తర్వాత ఫిక్స్ చేశారు. అవి చెక్ చేసుకుంటున్నాము, ఆన్ చేసి ఆన్ అవుతున్నాయా లేవా అనేసి. బికాజ్ అప్పుడే కదా మనం ఏమన్నా వర్క్ అవ్వకపోతే కూడా చెప్పచ్చు. సో అంతా వర్క్ అయిపోయింది. ఇంకా మేము ఏంటంటే వైట్ కోట్ అంతా వేసేసారు, పెయింటింగ్ వేయాలా. ఇంకా కొంచెం బయట పెండింగ్ ఉంటే అది లాస్ట్ మూమెంట్లో అన్న హెల్త్ ఇష్యూ ఉంటే అసలు ముందు అలాగే పెండింగ్ పెట్టేశాము. సో మోల్డింగ్ అనే వస్తుంది, సారీ యాక్చువల్లీ గృహ ప్రవేశం, హౌస్ వార్మింగ్ డేట్ ఫిక్స్ చేసుకొని వచ్చేసాము. అన్న ఇంకా త్వరగా చేయండి, మాకు కష్టం అంటే ఇంకా అన్నకి హెల్త్ బాగాలేదు, అయినా వచ్చారనమాట. ఇంకా వచ్చిన తర్వాత ముందరైతే ఫినిష్ చేయించారు, పెయింట్ కూడా కొట్టేసాము, విండోస్ కూడా ఫిక్స్ చేసేసాము. సో ఇవే అనమాట విండోస్, రన్నింగ్ డోర్సే పెట్టుకున్నాము. సో ఇవంటే కొంచెం అఫోర్డబుల్ ఉంటుంది, బట్ లుక్ వైజ్ కూడా బాగుంటుంది. నాకు ఇదే నచ్చుతుంది, వుడెన్ డోర్స్ కన్నా నాకు ఇదే నచ్చుతుంది అనమాట. సో బయట నుంచి లోపల అంతా కూడా బాగా ఇలాగా అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. సో మీకు డీటెయిల్ వీడియో ఆఫ్టర్ ఆ హౌస్ వార్మింగ్ దీంట్లోనే ఉందన్నమాట. ఇది ఆఫ్టర్ హౌస్ వార్మింగ్ నేను జస్ట్ తీసుకుంటున్నాను, బికాజ్ హౌస్ వార్మింగ్ రోజు ప్రాపర్గా ఉందో లేదో అన్నట్టుగా ఇది తీసుకున్నాను. సో ఫైనలీ ఆ డే కేమ్ ఫర్ అవర్ హ్యాపీనెస్ అన్నమాట. సో ఇదేంటంటే మా గృహ ప్రవేశం హౌస్ వార్మింగ్ ముందు రోజు అసలు ఆ హ్యాపీనెస్సే వేరే అన్నమాట. పందిలి వేయాలి కదా, పందిలి వేసేదానికి కావాల్సిన ఇవన్నీ ఇక్కడ పూజలు అవన్నీ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ ఇలాగ పూజ చేసి మళ్ళీ హౌస్ వార్మింగ్ అయితే చేస్తామన్నమాట. సో హౌస్ వార్మింగ్ ఎలా అయ్యింది అంతా కూడా మీకు ఇక్కడ నుంచి ఉంటుంది. ఏమంటారు, గృహప్రవేశంకి ముందు రోజు మన టెన్షన్లు మనకు ఉంటాయి అన్నమాట. అది ఎంత ముందు జాగ్రత్తతో అంతా ఆన్ డేట్ అవ్వాలనుకున్నా కూడా మనకి ఆ పెండింగ్ వర్క్స్ ఉంటాయి. ఇంకా ముందు రోజు వచ్చి ఆ ముగ్గులు వేయడం అవి ఇవి అంతా కూడా ఇంకా చూసుకున్నాం అనమాట. ఇంకా ఇంట్లోకి ఎలా వెళ్ళాము, పూజలు అవి ఇవి ఎలా చేశారు అవన్నీ కూడా ఇక్కడ నుంచి ఉంటాయి. నేను ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకోవడం లేదు, నాకు అసలు మాటలు కూడా రావడం లేదు. బికాజ్ ఆన్ వీడియో మనం ఎక్స్ప్లెయిన్ చేసే కన్నా జస్ట్ ఇలాగ చూస్తే మీకు అర్థమైపోతుంది ఎలా ఏం చేశామనేసి. అండ్ ఎవరైతే ఇంతవరకు వీడియో చూసారో వాళ్ళకైతే నిజంగా థ్యాంక్స్ అన్నమాట. నా ఇంత లెంతీ వీడియోని ఇక్కడ వరకు చూసారంటే అదే చాలా పెద్దది నాకు. సో చాలా థ్యాంక్స్. అండ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎన్నో మూమెంట్స్ని మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కంటిన్యూ వాచింగ్.